SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం వర్గం ఎవరు అనేది నిర్ణయిస్తుందని, అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో ఓట్లు వేయించి గెలిపించేందుకు కష్టపడతామని కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు బానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బానుక మల్లికార్జున్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని వారు తెలిపారు. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తామని వారి ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఈ ప్రచారంలో ఈటెల రాజేంద్రకు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారని, స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలుపుతూ బానుక మల్లికార్జున్ పేర్కొన్నారు. మోడీ ప్రభావంతో ఈటెల రాజేందర్ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి బీజేపీని గెలిపిస్తారని, 2 ఓట్లు ఓకే పార్టీకి వేస్తారని, క్రాసింగ్ ఓటింగ్ జరగదని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో 42,000 ఓట్లు వచ్చాయని, ఈసారి బీజేపీ అంతకన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీతోటి మా అభ్యర్థి బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారిది ఏదైతే వార్డు 2 నుంచి వార్డు 3 ర్యాలీ నిర్వహించడం జరిగిందో, ఆ యొక్క ర్యాలీని మేము ఊహించలేదు అంత పెద్దగా గ్రాండ్గా సక్సెస్ అవుతుందని. ఈ యొక్క సక్సెస్కి కారణమైన మా బీజేపీ కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళా సోదరులు ఏదైతే సాయంత్రం 5 గంటల నుంచి అన్నగారి గురించి ఉపేక్షించి ఓపికతోని నిల్చున్నారో, మరి అదేవిధంగా మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జె రామకృష్ణ గారు కానివ్వండి, మరీ ముఖ్యంగా మాజీ వైస్ ప్రెసిడెంట్లు సదాకేశవరెడ్డి గారు కానివ్వండి, మరి భానుక నర్మదా పొద్దమ్మ గారు కానివ్వండి, మల్లికార్జునన్న గారు కానివ్వండి, కార్పొరేటర్ కొంతం దీపిక గారు కానివ్వండి, వార్డ్ 8 మా సోదరి నాగినేని సరిత గారు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు కానివ్వండి, మా కన్వీనర్ గారు విజయన్న గారు కానివ్వండి, సతీష్ అన్న గారు కానివ్వండి, కో కన్వీనర్ పార్లమెంట్ కో కన్వీనర్ జె నరసింహరావు గారు కానివ్వండి, మరి అదేవిధంగా 9 వార్డు అధ్యక్షులు ఏదైతే మా కార్యకర్తలని బూస్టింగ్ చేసి ప్రతి డివిజన్ నుంచి మా బీజేపీ కార్యకర్తలని, మహిళామణులని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా డివిజన్ అధ్యక్షులకి, మరి మా మల్లికార్జున అన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మరి అదేవిధంగా మా పరశురామ్ అన్న గారు, అట్లా చాలా మంది, ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ విధంగా మనం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పని చేస్తే ఏకతాటి మీద ఈటెల రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ 7 నియోజకవర్గాల కంటే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచే మేము అత్యంత మెజారిటీతోని వాళ్ళని గెలిపించుకుంటామని మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా 7 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ నియోజకవర్గమే తక్కువ జనాభా ఉన్న, తక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం. కానీ మేము ఇవాళ ఏదైతే నిన్న ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేసినరో మా కార్యకర్తలు కానివ్వండి, మా బీజేపీ శ్రేణులు ఎవరైనా కానీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే ఉత్సాహంతో, ఇదే స్పోర్టివ్నెస్ తోని అందరం ఒక తాటి మీదకి వచ్చి మనం పనిచేస్తే మనం అత్యంత మెజారిటీ ఈటెల రాజేందర్ అన్న గారికి, మరి అదే మన మోడీ గారికి
కంటోన్మెంట్ నియోజకవర్గం తరఫు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుల్ని గల్లీ నుంచి ఢిల్లీకి పంపించేది తథ్యమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రజలు మోడీ గారికి పట్టం పడుతున్నారు. దేశం గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా టైం ఉంది. మరి నా స్థాయి ఉందో లేదో. మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి అయితే నేను మాట్లాడతా. నేను ఒక ఓటర్ని, అదేవిధంగా నేను బీజేపీ కుటుంబ సభ్యుల్ని. ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయో, బీజేపీకి 2 పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అయితే భూస్థాపితం అయిపోయింది. కుటుంబ రాజకీయాలు ఏ విధంగా వాళ్ళు చేసిండ్రో, కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే స్కామ్లతోని వాళ్ళు ప్రజల్ని మోసం చేసిండ్రో ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. మరి వారి యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు కూడా గుర్తుపట్టారు. ప్రజలు వారికి ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఓటేసినా వాళ్ళకి రాష్ట్రంలో ఎటువంటి అధికారం లేదు, కేంద్రంలో అయితే ఇంకా 0. మరి ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మరి వారి యొక్క ఏకతాటిపై వస్తా ఉన్నారు. చాలా చక్కటి ప్రభుత్వం వస్తుంది. 3rd టైం నరేంద్ర మోడీ గారు వస్తారు. ఇక్కడ కన్వీనియర్ గాని మెజార్టీ తోటి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు. నిన్నేటువంటి మేము చూసినాము. మేము ఆన్ ఆఫ్ సడన్ 1 డే బిఫోరే అనుకున్నాము. ఇంకా డే బై డే లేట్ అయిపోతుంది. అసెంబ్లీ క్యాండిడేట్ వచ్చే లోపల పార్లమెంట్ క్యాండిడేట్ ద్వారా అతనే అసెంబ్లీ పార్లమెంటు నరేంద్ర మోడీ క్యాండిడేట్ అనే విధంగా మేము నిన్న ర్యాలీ తీసినాం. ప్రతి ఇంట్లో నుండి పిల్ల పాపలు పెద్దలు ముసలోళ్ళు అందరూ వచ్చి మాకు స్వాగతం పలికినారు. అదే కాకుండా వాళ్ళు పండుగ కోసం తెచ్చుకున్నటువంటి ఇంట్లో పూలు, సగం పూలు దేవునికి పెట్టి సగం పూలు మా మీద జల్లిండ్రు. ఆ నిన్నటి చూసినటువంటిది చూస్తే మాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. తప్పకుండా ఒక బీసీ నాయకుడు, అన్నిటి మీద పూర్తి అవగాహనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా మోడీ ఆఫీస్లోకి వెళ్ళేటువంటి నాయకుడు. ఏ సమస్య ఉన్నా కంటోన్మెంట్కు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే అన్నిటికన్నా ఎక్కువ సమస్య కంటోన్మెంట్ మీదే ఉంటుంది. కంటోన్మెంట్కే డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధాలు ఉంటాయి. వేరే 6 కాన్స్టిట్యున్సీలకు రాష్ట్రానికి సంబంధించవచ్చు. కానీ మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తోటి సంబంధం ఉంటుంది. అదే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అదే పార్లమెంట్లో కూర్చొని ఉంటాడు. కాబట్టి మాకు అక్కడనే తక్షణమే పరిష్కారం అవుతుంది అనే దిశగా మేము పోతా ఉన్నాం. కంటోన్మెంట్ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. తప్పకుండా 2 ఓట్లు ఒకటే దానికి వేస్తారు. ఎక్కడ ఓటు ఇటు ఒక ఓటు అటు అనేది లేదు. ఇలా నాకు తెలిసిన మటుకు 2-3 కోసం వాళ్ళు సెకండ్ థర్డ్ కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడాలి తప్ప ఈరోజు బీజేపీ నంబర్ 1 స్థానంలో ఉంది. నిన్న 3 వైస్ ప్రెసిడెంట్లతోటి ఏదైతే ర్యాలీ తీసిండో రేపు 6 వైస్ ప్రెసిడెంట్లతోటి తీస్తారని నేను ఆశిస్తా ఉన్నా. వారం లోపట శుభ ఒక సమాచారం గిట్ట వస్తూ ఉంది. 6 వైస్ ప్రెసిడెంట్లు నిలబడి ఈటల రాజేందర్ గారి గెలుపుకు కృషి చేస్తారని చెప్తా ఉన్నాను. ఈ 2-3 రోజులలో ఆ శుభవార్త వస్తుంది. కాబట్టి చాలా చక్కగా పోతా ఉంది. కంటోన్మెంట్లో ఎలాంటి దానికి లేదు. సరే వ్యక్తిగతంగా వాళ్ళు పార్టీలు చేంజ్ చేసిండ్రు, లేదు ఆకస్మికంగా మరణంతో వచ్చింది సానుభూతి, అదంతా చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళంతా ఒకటి ఈసారి మాత్రం మేము తప్పకుండా బీజేపీ ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మాకున్న అవగాహన మీరందరూ కూడా సర్వే చేయండి. మాది అయితే మెజార్టీ 25,000. ఆశ్చర్యపోయినా పర్లేదు. ఇక పై చీలుకు వస్తే రేపు రాబోయే రోజులలో శ్రీరామనవమి ఉంది, హనుమాన్ జయంతి ఉంది. ఈ ఎఫెక్టెడ్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కలిసి వస్తాయి. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము అనుకున్న మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా దీన్ని కృషి చేస్తున్నటువంటి మా ఒక్కొక్క కార్యకర్త కానీ అదేవిధంగా అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరికి, ఇదే కాకుండా బీజేపీ ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారు, అదేవిధంగా బీజేపీని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ గిట మాకు రోజు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ ఎవరనేది మీరు బయట పక్క పెట్టండి సార్. లేదు మాకు అవసరం లేదు, మీరు క్యాండిడేట్ ఎవరన్నది ఏంటి,
మేము నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. బీజేపీలో కొంతమంది నాయకుల వ్యవహార శ్రీ గణేష్ బయట వెళ్ళాలని ఆయన పలుమార్లు చెప్పారు. దీనిపైన ఇప్పుడు అవకాశవాదులు వస్తుంటారు, పోతుంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదేదైనా తప్పు ఉందనుకోండి, నా తప్పు వల్ల నేను ఓడిపోయినా, నా తప్పు వల్ల నాకు ఈ పని కాలేదని ఎవరు చెప్పరు. వెళ్ళే ముందు ఒకరి మీద బురద జల్లి పోవడము ఆయనకి శ్రీ గణేష్ గారికి అలవాటే. కాబట్టి ఇది సహజం, ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడతారు. దాన్ని మనం పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు శ్రీ గణేష్ ఆరోపిస్తున్న పార్టీ గురించి కాదు, పార్టీ సిద్ధాంతాల గురించి, వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి అంత భ్రష్టపడుతుంది, కంట్రోల్మెంట్ మొత్తం నాశనానికి రాష్ట్రానికి చిరునామాగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా రాలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు కూడా ప్రకటన కూడా జరగకపోవడం, జాతీయ జరగడం కూడా కారణం అంటే ఆ విషయంలో తీసుకోండి. ఇదే శ్రీ గణేష్ గారికి ఫలానా వ్యక్తులతోనే ఆయనకు టికెట్ రావడం జరిగింది. మరి ఆ విషయం ఎవరికైనా చెప్పిండా? నేను అదే చెప్తున్నా. పార్టీ భ్రష్టు పట్టింది, ఎవరు రారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అది ఆయన మూర్ఖత్వం. భారతీయ జనతా పార్టీ కని విని ఎరగని రీతిలో ఎప్పుడైతే కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ ని భారతీయ జనతా పార్టీ తరఫున అపాయింట్ చేసిండ్రో ఆ రోజు నుంచి మీరు మెయిన్ చెప్పడం కాదండి, మీరు పబ్లిక్ లో వెళ్ళండి. ఎన్ని కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందో మీరు పబ్లిక్ అడిగారు. నంబర్ 1. నంబర్ 2, చరిత్రలోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో 42,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి మున్బటి ఎలక్షన్లలో ఎప్పుడు కూడా రాలేదు. మీరు చెక్ చేసుకోండి.